హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. మీకు ఇప్పుడు బూడిద గుమ్మడికాయ తెగ చూపిస్తున్నాను నేను. కాయలు కూడా ఉన్నాయి చూడండి, బాగా కాసినాయి, ఇంకా పంటకు రాలేదు. ఇవి ఎక్కువ విలేజ్లలో కనిపిస్తాయండి. మనం వీటిని గృహప్రవేశాలకి వాటికి ఇళ్ళ ముందు కట్టుకోవడానికి వాడతామండి. శుభకార్యాలకు వాడతారండి. ఇప్పుడు సిటీలలో ఎక్కడ కనిపించట్లేదండి. కాయలు డబ్బులు పెట్టి కొనుక్కుంటారండి. మాకు విలేజ్లలో దొరుకుతాయండి. ఇవి బాగా కాస్తాయండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, కాయలు పువ్వులు అన్నీ కూడా బాగా వచ్చాయండి. దీనికి పెద్ద పెద్ద కాయలు కాస్తుందండి మా తీగ. చూడండి ఎంత ఉందో, కాయ ఎంత ఉందో చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. పెద్ద పెద్దగా కాస్తుందండి. వీటికి మందు కంతా ఏమి వేయకుండానే కాస్తాయండి. వీటికి ఆర్గానిక్గా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ గుమ్మడికాయలతో వడియాలు కూడా పెట్టుకుంటారండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నేతి బేరు తేగండి. ఇప్పుడే పూత పోస్తుంది, పిందులు వస్తున్నాయండి. ఇది దొండ తేగండి. దొండకాయలు చూడండి ఎలా కాస్తుందో. నాటుకాయలేనండి ఇవి కూడా. ఒకసారి చూడండి ఎలా తీగ మొత్తం చూపిస్తున్నాను మీకు, కాయలు పూతలు పిందెలు. ఇదేమో నాటుకాకర తీగండి. కాయలు చూడండి ఎట్లా ఉన్నాయి, బాగా వస్తాయండి. నేల మీద బాగా ఇచ్చామండి దీన్ని. ఒకసారి చూడండి ఫ్రెండ్. ఇది సొరతేగండి. ఒకసారి చూడండి దీన్ని. ఇవి కూడా ఇప్పుడు పిందెలు పడుతున్నాయండి. ఇప్పుడు కాయ స్టార్ట్ అయిందండి. చలికాలం ఎక్కువ కాస్తాయండి ఇవి. అంతా పూత పిందే ఉందండి ఇప్పుడు. ఇవి పసుపు అల్లం అండి. ఇవి కూడా చూడండి, పెరట్లో పెంచుకుంటున్నారండి. ఇవి పసుపు అల్లం. ఈ సన్నగా చిన్నగా ఉన్న చెట్లు ఏమో పసుపు అండి. ఇవి పసుపు చెట్లు అండి. ఇవి అయిపోయిందండి, ఇవి తవ్వుకోవడానికి రెడీ అవుతున్నాయండి. ఇదేమో అల్లం అండి. ఒకసారి చూడండి, అల్లం చెట్టు అండి. ఇది ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇంక ఇవి 1 మంత్లో మొత్తం క్లోజ్ అయిపోద్దండి. తవ్వుకోవడమేనండి. వీటిని తవ్వి ఉడకబెట్టుకొని అల్లం